హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో చేస్తున్న వంటకం ఒక స్నాక్ ఐటమ్ అండి, అదే మురుకులు, జంతికలు. నేను చాలా రకరకాల జంతికలు చేసుకుంటూ ఉంటాం కదండి. ఈరోజు నేను బటర్ మురుకులు ఎలా చేయాలో చూద్దామండి. బటర్ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి, కానీ ఒక షేప్లో రావు, కానీ చాలా టేస్టీగా ఉంటాయి అవి. పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు డబ్బాలో స్నాక్ లాగా పెట్టివచ్చండి. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఇమీడియట్ స్నాక్ లాగా చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ జంతికలు. ఒకసారి చేసి పెట్టేసుకుని ఎయిటే డబ్బాలు పెట్టుకున్నామంటే 1 month దాకా ఈజీగా నిల్వ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆ ఎమ్మె జంతికలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. 2 కప్పులు బియ్యపిండికి 1 కప్పు పుట్నాల పొడి వేసుకోవాలండి. ఇంట్లోనే పుట్నాలు ఉంటాయి కదా, అవి గ్రైండ్ చేసేసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ నువ్వులు వేయాలండి. రెండు కలిపి వేసేస్తాను. 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేయాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేయాలండి. బటర్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలంటే ముందుగా బయట తీసి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లోంచి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు సరిపడా ఉప్పు, ఇంగువ వేసి బాగా కలపాలి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసి జంతికల పిండిలా కలుపుకోవాలండి. జాగ్రత్తగా చూసేసుకోవాలి వాటరు. మామూలు నార్మల్ వాటర్ అండి, వేడి నీళ్ళు అక్కర్లేదు. జంతికల పిండి తగినన్ని నీళ్లు వేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని చెయ్యి ఫస్ట్ తడి చేసుకోవాలండి. తడి చేసుకుని పిండి ఇలా తీసుకుని జాగ్రత్తగా చూపినట్టుగా జంతికల గొట్టంలోకి పిండిని ఫిల్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టార్ ప్లేట్ యూజ్ చేస్తున్నానండి. మీరు ఏ ప్లేట్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ యూజ్ చేయొచ్చండి. ఇది మనకు జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలండి. జాగ్రత్తగా పట్టకపోతే కనుక నూనెలో పడిపోయి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి బాగా గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు జంతికల్ని జాగ్రత్తగా అందులోనే ప్రెస్ చేసుకోవాలండి. నూనెలోనే డైరెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇవి వెన్న మురుకులు కదండి, అందుకని పర్ఫెక్ట్ షేప్ రావండి ఇవి. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి, జాగ్రత్తగా తీసి సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు జంతికలు అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి టర్న్ చేసి మళ్ళీ రెండో వైపు కూడా కాలనివ్వాలి, వేగనివ్వాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయండి. ఇది టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. టిష్యూ పేపర్ మీద తీసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నౌ వెరీ యమ్మీ, డెలీషియస్, క్రిస్పీ బటర్ మురుకులు రెడీ టు సర్వ్ అండి. ఈ మురుకులు కానీ జంతికలు కానీ పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఆర్ ఆల్ టైమ్ స్నాక్ అనుకోవచ్చండి. పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇవి చాలా యమ్మీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.